హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. పుష్ప ది రూల్ ట్రైలర్ అయితే వచ్చేసింది మామ. పుష్ప టీం వాళ్ళు ట్రైలర్ లో మనకి ఏం చూపించాలనుకున్నారో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగానే డిస్క్లైమర్ రాస్తున్నాను మామ. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు హైప్ ఎక్కి ఏమన్నా అయిపోతే నాకు ఎట్లాంటి సంబంధం లేదు. సో మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందుకే ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లాగుంది అంటే ఆ 7 కొండల ఎంకన్న ఒక్కసారి కనుక నా వెనకుండి డే 1 పాజిటివ్ టాక్ వచ్చినాదా సానా పెద్ద రికార్డ్ నెలకొల్పుతాను సామే అన్నట్లయితే ఉంది. నిజంగా ట్రైలర్ అయితే క్రేజీగా ఉంది. డే 1 కనుక సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకో ఇంకంతే సంగతులు. ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ బద్దలై కూర్చుంటాయి. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా నోటీస్ అయింది ఏంటంటే పుష్పరాజు, షికావత్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం. ట్రైలర్ లోనే ఒక డైలాగ్ ఉంది. పుష్పరాజు చెప్తారనమాట, నాది అన్నది అది అనా అయినా ₹1 అయినా 7 కొండల పైన 7 సముద్రాల అవతలున్నా వెళ్ళి తెచ్చుకోవడం నా అలవాటు. పుష్పరాజు అయితే ఈ విషయంలో ఎక్కడా తగ్గడు. తన ఫ్యామిలీ జోలు వచ్చినా కానీ, తన జోలు వచ్చినా కానీ, తన డబ్బు జోలు వచ్చి పుష్పరాజుని ఇంత పైన కూర్చోబెట్టిన ఎర్రచందనం అయినా కానీ, అసలు పుష్పరాజుకి ఇది నాది అన్న దాని జోలు ఎవరు వచ్చినా కానీ అసలు ఆ విషయంలో ఎక్కడ తగ్గడు, ఎవ్వడిని వదిలిపెట్టనమాట. ఇంకో పక్క షికావత్ తను ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడే చాలా రూడ్ గా ఉంటాడు. తన కారులో సీట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక క్రిమినల్ కార్ అడ్డం వస్తే ఆ క్రిమినల్ ని చంపేసి మరి కార్ నుంచి బయటపడేసి ఆ సీట్ ని అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు. చాలా రూడ్ బిహేవియర్, ఎదురెళ్ళిపోతాడు ప్రతిదానికి షికావత్ కూడా. అట్లాంటిది పుష్పరాజ్ అయితే పార్టీ పేరుతో పిలిచి తన బట్టలెప్పదీసి ఊర్లో నడిపించేసి తన కుక్క కూడా తన గుర్తుపట్టకుండా చేశాడు. సో ఇంకా షికావత్ అయితే హీగో చాలా హర్ట్ అవుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య వైరం అయితే చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. సినిమాలో కూడా అది మనకి కొన్ని విజువల్స్ ద్వారా చూపించారు. ఆ గన్ ఫైట్స్ కానీ, ఆ సముద్రాల మీద ఫైట్ కానీ చాలా అయితే బాగున్నాయి. మనకు చూపించింది కొంత మాత్రమే. అసలు ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. మరి సినిమాలో అయితే ఇంకా పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే ఒక్కొక్కడికి పిచ్చెక్కిపోద్ది అనమాట. అది కాక పుష్పరాజ్ స్వాగ్ తో ఆ ఫైట్లు అంటే ఇంకా భారీ ఎత్తున ఉంటాయి. ఈ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఆ జీబు వెళ్తున్నప్పుడు జీబులోంచి పరిగెత్తుకుంటూ దిగడం కానీ, అమ్మోరు గెట్టప్ వేసినప్పుడు చీరను ఎట్లా తిప్పడం కానీ, ఒక పక్క ఫైర్ అంటుకుంటే ఆ ఫైర్ తో సిగరెట్ వెలిగించుకోవడం కానీ, ఇట్లాంటి కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి, నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. చాలా మందికి ఒక సీన్ అయితే బాగా నచ్చింది, రప్ప రప్ప అంటాం. దానికి అర్థం ఏంటంటే దయ లేదు అని అర్థం. పుష్ప పార్ట్ 1 లో పుష్పరాజ్ ఎంత మందికి ఎదురెళ్ళినా కానీ ఒకళ్ళ జోలు మాత్రం అయితే అసలు వెళ్ళడు. ఎవరు అంటే వాళ్ళ కుటుంబం. వాళ్ళ కుటుంబం అంటే పుష్పరాజ్కి నచ్చదు, కానీ తను ఎందుకు వదిలేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి. ఎంతైనా అది మన కుటుంబం, ఎప్పటికైనా వాళ్ళు మన కుటుంబమే, వాళ్ళ జోలు వెళ్ళొద్దు, వాళ్ళని మనం దయతో చూడాలనేసి వాళ్ళ అమ్మ చెప్తా ఉంటది. కానీ ఈసారి పుష్ప 2 లో వాళ్ళ అమ్మని ఎవరో ఒకరు చంపేస్తారు. ఈ ట్రైలర్ లో ఒక షాట్ అయితే ఉంది, ఎర్రచందనం మీద ఒక డెడ్ బాడీని అయితే కాలుస్తూ ఉంటారు. అది బయట వాళ్ళదైతే పుష్పరాజు ఎర్రచందనం అని అంత పనంగా పెట్టడు. అది వాళ్ళ అమ్మదో లేకపోతే శ్రీవల్లిదో ఉంటే తప్ప, అంటే నా అనుకునే వాళ్ళు పుష్పరాజుకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరిని చంపేస్తారు. చాలా పెద్ద క్యారెక్టర్ అది. సో అందుకోసమే కోట్లు విలువ చేసి ఎర్రచందనం మీద డెడ్ బాడీని అయితే కాలుస్తున్నారు. సో ఇంకా పుష్పరాజ్కి దయాదాక్షిణాలు చెప్పడానికి కానీ ఎవరూ లేరనమాట. శ్రీవల్లి కూడా పుష్పరాజ్ని ఎక్కడ తగ్గొద్దనే చెప్పింది. సో పుష్పరాజ్కి అయితే ఈసారి ఎట్లాంటి దయాదాక్షిణాలు ఉండమన్నమాట. ఈ ట్రైలర్ లో ఒక షాట్ అయితే ఉంటది, పుష్పరాజ్ అయితే శ్రీవల్లి కాల్తో తగ్గేదేలే అన్నట్లయితే అంటాడు. దానికి అర్థం ఏంటంటే ఈసారి నాట్ రొమాన్స్ కానీ 3 సరసాలకు కానీ తగ్గేదే లేదమ్మే అని అర్థం. దానికి ఈసారి యాలక్కాయ ప్యాకెట్ కాదు, డబ్బాలు అయిపోతాయి అనమాట పుష్పరాజ్కి. ఎందుకంటే పెళ్ళైంది కదా, ఆ మాత్రం ఉంటది. ఈ ట్రైలర్ లో ఒక డైలాగ్ అయితే ఉంది, మొగుడు పెళ్ళాం మాటింటే ఎట్లా ఉండదో చూపించినా అని. దానికైతే చాలా పెద్ద అర్థమే ఉంది. పుష్పరాజ్ ఇప్పటికే చాలా పెద్దోడయ్యాడు. ఆ పెద్దోడయ్యే క్రమంలో వాళ్ళ అమ్మ కానీ శ్రీవల్లి కానీ వద్దు ఆపే అని చెప్తానే ఉన్నారు. వాళ్ళు వద్దంటేనే ఇంత చేశాడు. అదే ఇప్పుడు శ్రీవల్లి కానీ వాళ్ళ అమ్మ కానీ నువ్వు ఎక్కడా తగ్గొద్దని చెప్తే. ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ ఉంది, పుష్ప అంటే నేమ్ కాదు ఒక బ్రాండ్ అని చెప్పేసి. శ్రీవల్లి కానీ పుష్పరాజ్ వాళ్ళ అమ్మ కానీ ఎంకరేజ్ చేస్తారనమాట పుష్పరాజ్కి. వద్దు అన్నప్పుడు అంత దూరం వెళ్ళినోడు ఇప్పుడు నీ ఇష్టం అని చెప్తే ఇంకెంత దూరం వెళ్తాడో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. ట్రైలర్ లో ఈ షాట్ ఉంది కదా, దీన్ని చూసి చాలా మంది ఏమనుకుంటున్నారంటే షికావత్ అనుకుంటున్నారు. అది షికావత్ కాదు. ఆయన వచ్చేసి శ్రీతేజ గారు పుష్ప సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు. ఆయనకైతే సగం గుండు కొట్టించేసి మెడలో చెప్పులు మాలేసి నడిపిస్తున్నారనమాట, ఊరేగిస్తున్నారు. కావాలంటే వెనక చూసుకోండి, అందరు నవ్వుతున్నారనమాట. ఏదో పరువు తీసేసంగా వీడిదనేసి చాలా మంది వెనక నవ్వుతా ఉన్నారు. పుష్ప 2 సంబంధించి గ్లిమ్స్ వచ్చినప్పుడు పుష్పరాజ్ అడవిలోకి పారిపోయాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు చచ్చాడో బతికాడో కూడా తెలియదు అనేసి మనకి గ్లిమ్స్ లో చూపించారు. మరి పుష్పరాజ్ మళ్ళీ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడంటే ఈ అమ్మోర్ గెటప్ తో మళ్ళీ ఆ జాతర ఎపిసోడ్ లోనే మళ్ళీ కంబ్యాక్ అవుతాడు అనమాట. శ్రీవల్లి చాలా కాలం తర్వాత మళ్ళీ పుష్పరాజ్ చూసిన ఆనందంలో వెళ్ళి హక్ చేసుకుంటుంది. అండ్ ఈ సినిమాలో పుష్పరాజ్ ఒక గెటప్ కాదు 2 గెటప్ వేస్తాడు అనిపిస్తుంది. ఆ అమ్మోర్ గెటప్ ఒక్కటే కాదు, రప్ప అంటున్న పుష్పరాజుని మీరు గమనించినట్లయితే మెడలో కపాలాలు అంటే చిన్న చిన్న తలకాయ పుర్రెలు, తన ఒంటి మీద బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది. సో వేరే గెటప్ కూడా ఏదో వేస్తాడు అనిపిస్తుంది.
అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుష్పరాజు అమ్మోర్లాగా దయా చూపిస్తాడు, తేడా వస్తే కాళీ మాతలాగా తల్ల కూడా నరికేస్తాడు అనమాట. సో సింబాలిక్ గా అది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ సినిమాలో కొన్ని మాల వేసుకున్న గెటప్ కూడా ఉన్నాయి. అంటే ఏదో ఒక దేవుడికి సంబంధించి మాల వేసుకున్నారు. అంటే టెంపుల్స్ కానీ దేవుడి సీక్వెన్సెస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. సో బిజినెస్ చేసే వాళ్ళు కూడా దేవుడి పైన కూడా సగం భారం వేస్తారు. అండ్ పుష్ప పార్ట్ 1 లో కూడా దేవుడిని ముక్కేసి ఉంటది. ఆ 7 కొండల ఎంకన నా వెనకుండి ఒక్కసారి గనక నన్ను బతికిచ్చినాడా చాలా పెద్ద పుడుస్తాను స్వామి అని చెప్పేశాడు కదా. సో అక్కడైతే పుష్పరాజు బతికిపోతాడు అనమాట. సో ఆ విషయం మీదైనా కానీ దేవుని పుష్పరాజు నమ్ముతాడు. సో అందుకే పార్ట్ 2 లో అయితే దేవుడి సీక్వెన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. జగపతి బాబు గారు ఒక డైలాగ్ అయితే ఉంది, ఎవడురా వీడు పదవి భయం లేదు డబ్బు విలువ లేదనేసి. పుష్పరాజుకి డబ్బు విలువ అసలు తెలియదు. తను ఇంత ఫైట్ చేసేది కూడా డబ్బు కోసం అయితే కాదు. పుష్ప పార్ట్ 1 లో తనకి 5 లక్షల కూలి డబ్బులు అయితే వస్తాయి. కానీ నాకు కూలోడుగా 5 లక్షలు వద్దు, పార్ట్నర్షిప్ గా 4 లక్షలు చాలు అంటాడు. అంటే ఇక్కడ కూలోడు కంటే పార్ట్నర్షిప్ అనేది పెద్ద అనమాట. అండ్ ఆ 4 లక్షలను ఉంచుకుంటాడంటే 5 నిమిషాల్లో కారు కొనుక్కుంటాడు. పుష్పరాజుకి డబ్బు విలువ లేదు, పదవి. ఆ పదవి అనేది ఎవడో ఇచ్చేది కాదు, తనకు దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే తన సొంత కుటుంబం, తన కన్న వాళ్ళే తనని పుట్టగానే బయటికి పంపించేశారు, రోడ్డు పాలు చేశారు. కానీ సచ్చేలోపు నేను అందరికంటే పైన ఉండాలనుకుంటాడు. సో దానికోసం ఇదంతా చేసేది. నాకు ఇంటి పేరు లేదు, ఉన్న నా ఒక్క పేరైనా చాలా పైన ఉండాలా, ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకునేలాగా ఉండాలని చెప్పేసి పుష్పరాజు ఆలోచన అనమాట. పుష్పరాజుకి డబ్బు ముఖ్యం కాదు, ఎర్రచందనం కూడా ముఖ్యం కాదు, తన పేరు. తనకి ఇంటి పేరు లేదు కాబట్టి కనీసం తన పేరైనా కానీ ప్రపంచం గుర్తు పెట్టుకోవాలి. అందుకోసమే తన ప్రపంచాన్ని రూల్ చేయాలన్న విధంగా ఆలోచిస్తాడు. తనకు డబ్బు అవసరం లేదు, పలుకుబడి అవసరం లేదు, పొజిషన్ అవసరం లేదు, పేరు. తన పేరు ఒక బ్రాండ్ అయిపోవాలి. ఆ పేరు చెబితే ప్రతి ఒక్కడికి ఉచ్చగారిపోవాలి. పుష్ప పార్ట్ 1 లో ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి మాత్రమే స్మగ్లింగ్ జరిగేది. కానీ ఇప్పుడు దేశం కాదు, ఖండాలు దాటి మరీ స్మగ్లింగ్ అయితే చేస్తున్నాడు పుష్పరాజు. అందుకే పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద షిప్లు అయితే కనిపిస్తా ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 లో పోలీసులు ఎవరైనా వస్తున్నారంటే ఎర్రచందనం దాచిపెట్టాలి. కానీ ఈసారి ఆ ఎర్రచందనంతో ఒక కోటలాగా కట్టుకుని దానిపైన అయితే ఉంటున్నాడు పుష్పరాజు. అంటే పుష్పరాజుని ఆపే దమ్ము ఎవడికి లేదు. పోలీసులు రారు, ఎట్లాంటి పొలిటీషియన్ కూడా రాడు. ఎందుకంటే వాళ్ళని కూడా డబ్బుతో కొనేస్తాడు కాబట్టి. ఇందాక చెప్పాను కదా, డబ్బు పోయినా పర్లేదు, నా దారికి ఎవడు అడ్డు రాకూడదు, అందరికంటే ఎప్పుడు పైన నేను ఉండాలి. ఇప్పుడు ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కానీ పుష్పరాజు డబ్బులు పడేస్తే పుష్పరాజు కిందే ఉంటాడు. సో ఇప్పుడు ఆటోమేటిక్ పుష్పరాజు అందరికంటే పైన ఉంటాడు. పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటువా, కాదు ఫైర్. ఇప్పుడు అది కాదనమాట. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. సో పుష్ప అంటే ఫైర్ కూడా కాదు, వైల్డ్ ఫైర్ అనమాట. సో ఇట్లాంటి డైలాగ్స్ అయితే సినిమాలో చాలా ఉండబోతున్నాయి అనేసి క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ తగ్గేదిలా కాదు, ఈసారి అస్సలు తగ్గేదిలా. ఎందుకంటే పోయినసారి చూపించిన వాళ్ళంతా నేషనల్ వైడ్, ఈసారి ఇంటర్నేషనల్ వైడ్ కాబట్టి ఈసారి అస్సలు తగ్గేదిలే అనమాట ఎవడొచ్చినా గానీ. సినిమా అయితే 3 గంటల కంటే ఎక్కువగా ఉండే అవకాశమే ఉంది. కనీసం 3 గంటలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఈ 3 గంటల్లో మనకి సాంగ్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఉంది, రొమాన్స్ ఉంది, 3 సరసాలు ఉన్నాయి, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీగానే ఉన్నాయి. అండ్ పుష్పరాజ్ స్వాగ్ ఒక్కటి చాలన్నమాట సినిమాని హిట్ చేయడానికి. అండ్ దానికి తోడు సుకుమార్ గారి డైరెక్షన్ ఉంటుంది, మంచి బీజిఎం ఉంది. సో ప్రతి ఒక్కటైతే ఈ ట్రైలర్లో కనిపించాయి. ఇవన్నీ బాగుంటే సరిపోదు, ఖచ్చితంగా స్క్రీన్ ప్లే అనేది ముఖ్యం అనమాట. స్క్రీన్ ప్లే బాగుంటే ఇవన్నీ సింక్ లో ఉంటాయి. ఇవన్నీ సింక్ లో ఉంటే ఆటోమేటిక్ గా సినిమా అనేది బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అండ్ స్క్రీన్ ప్లే ఎలాగున్నా కానీ పుష్పరాజ్ స్వాగ్ అయితే మాత్రం క్లియర్ గా ఉండబోతుంది. ఆ స్వాగ్ ఒక్కటి చాలన్నమాట సినిమాని హిట్ చేస్తుంది. ఎందుకంటే నార్త్ వాళ్ళు ఆ స్వాగ్ పని చచ్చిపోతారు అనమాట. ఎక్కడో పాట్నాలో జరిగిన దానికే అంతమంది జనాలు వచ్చారు. అదే మన ఏపీ తెలంగాణలో జరిగితే చాలా పెద్ద విధ్వంసమే జరిగేది అక్కడ. సినిమా కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎంత వెయిట్ చేస్తున్నారంటే, నేను ట్రైలర్ రిలీజ్ అయిన 4-5 నిమిషాల్లోనే 1 మిలియన్ దగ్గర ఉంది. ఇంకా చాలా మంది వెయిట్ చేయకుండా చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఆ లెక్కను చూసుకున్నట్లయితే సినిమా రిలీజ్ అయిన రోజే ఈజీగా 300 కోట్లు అయితే కలెక్ట్ చేసేదేమో అనిపిస్తుంది. ఇంకా లాంగ్ టర్మ్ లో అంటే మనకి గురువారం సినిమా రిలీజ్ అవుతుంది, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 4 రోజులు చాలన్నమాట. చాలా రికార్డులు అయితే బ్రేక్ అయిపోతాయి. ఇంకా లాంగ్ టర్మ్ లో నిజంగా 1500 నుంచి 2000 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేసింది. సో సినిమా మీద అంచనాలు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. చాలా మంది కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా భారీ ఎత్తున వస్తాయి. అండ్ సినిమా కనుక కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిందంటే, కొంచెం చాలు పాజిటివ్ టాక్, చాలా పెద్ద రికార్డు సెట్ చేసింది. సో దీనిపైన మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. ఈ ట్రైలర్లో ఇంకా చెప్పుకోవాల్సిన డీటెయిల్స్ అయితే చాలా ఉన్నాయి. వాటి కోసం మళ్ళీ ఇంకో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.